నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం రామలింగాచారి గారు యాదగిరిగుట్ట నుంచి రాస్తున్నారు. సంకల్పం చెప్పే వారితో పాటు వినేవారికి కూడా పుణ్యం వస్తుందా తెలియచేయండి అని కోరుతున్నారండి. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని హనుమత్ స్వామి వారికి నమస్కారం చెప్పుకుంటూ, హనుమంతుడు అంటేనే సంకల్పం కనుక సంకల్పం అంటేనే హనుమంతుడని పరాశర సంహితలో చెప్పారు. సహజంగా ఈ లోకంలో 4 పనులు చేసేవారికి సమానమైన ఫలితం వస్తుంది. కర్త, కారయితా చైవ, ప్రేరకశ్చ, అనుమోదక, సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః. చత్వారః అంటే నలుగురు సమాన ఫలితం పొందుతారు. ముందు కర్త. అలాగే సంకల్పం చెప్పేవాడికి ఎంత పుణ్యమో పక్కన వింటున్న వాడికి కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇంకో రహస్యం ఉంది అసలు ఇక్కడ. శ్రవణం వల్ల వచ్చే ఫలితం అనడం వల్ల కూడా రాదు. అందుకే పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని స్కాంద పురాణంలోని మానసోత్తరఖండంలో చెప్పారు. వినడము వల్ల మాత్రమే మానవుడు ఈ కలియుగంలో తరిస్తాడు. అందులో ఉత్తమోత్తమైనది సంకల్పం. అసలు సంకల్పం చెప్పకపోతే అది పూజ ఏమిటి, లేకపోతే దానివల్ల ఫలితం ఏమిటి? అందుకే మహానుభావుడు విక్రమార్క చరిత్రలో కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రివిశిక అనేటటువంటి గ్రంథంలో చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు, మనస్సు నిలకడ లేకపోయినా సంకల్పం చెప్పుకోకపోయినా అటువంటి జపం పూజ వ్యర్థం. చెప్పేటప్పుడు ఒకసారి చెప్పడం వల్ల ఒక పుణ్యమే వస్తుంది. అదే వింటేనో ఒకసారి ఎవరైనా సంకల్పం చెబుతున్నప్పుడు వింటే అది 10 సార్లు పలికినటువంటి పుణ్యం ఇస్తుంది. అంటే కష్టపడి నాబోటివాడు 10 సార్లు సంకల్పం చెబితే ఎంత పుణ్యమో, మీ బోటివాడు నా ద్వారా వింటే ఒకసారి వింటే ఈ 10 సార్లు చెప్పగా వచ్చిన ఫలితం పొందుతారు. అంటే 10 టైమ్స్ పెరుగుతుందన్నమాట. మనకి 10 పర్యాయములు మనకి అధిక ఫలితం ఇస్తుంది. అందువల్ల సంకల్పం చెప్పడం ఎంతో అంతకంటే ఎక్కువ ఫలితం వినడం వల్ల వస్తుంది. కనుక తప్పక సంకల్పం ఎవరైనా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేకుండా పరధ్యానంతో మనిషో చోట మనసో చోట ఉండి వింటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి శ్రద్ధగా వినడం వల్ల మహాఫలితం